ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! హల్లెలూయా! మరలా ఈ సమయమందు నేనొక వాక్యం ద్వారా మీ ముందుకొచ్చి ఉన్నాను. మొదటిగా బైబిల్ గ్రంథంలో ఉండి లూకా సువార్త 6 అధ్యాయము 38 వచనము మధ్య భాగంలో నుండి చదువుతాను. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడునని చెప్పాను. మీరు ఏ కొలతతో కొలుతురో అదే కొలతతో మరలా మీకు కొలవబడునని యేసు ప్రభు అంటున్నాడు. మనం ఏమి కొలుస్తామో, దేనితో కొలుస్తామో అదే దేవుడు మరలా మనకు అదే కొలతతో కొలుస్తాడంట. మనం ఏమి విత్తుతామో అదే కోస్తాము. బైబిల్ గ్రంథంలో ఒక చోట ఒక మాట ఉంది. ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అన్నాడు. అట్ ద సేమ్ టైమ్ అగైన్ హి ఆల్సో సేయింగ్ దట్ ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకు కొలవబడును. ఈ యొక్క వాక్యానికి సాదృశ్యంగా నేను ఒక ఉదాహరణ, నిజముగా గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఒక ఉదాహరణని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఆ యొక్క గుజరాత్ రాష్ట్రములో ఒక స్థలములో ఒక స్త్రీ, ఆమె చాలా పేదరాలు, కూలీ పని చేసుకొని బ్రతికే ఒక పేదరాలు. తన భర్త తాను ఎండలో పనిచేసి కష్టించి ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తే కానీ వారికి ఫుడ్ అనేది ఉండేది కాదు. అలాంటి ఒక స్త్రీ ఒకరోజు రోడ్డు మీద నడుచుకుంటూ ఎర్రని ఎండలో నడుచుకుంటూ వస్తా ఉంది. అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక వ్యక్తి నడి రోడ్డులో నిలవబడి ఆమె ఇలా దాటి వెళ్తూ ఉన్నప్పుడు అమ్మా అని పిలిచాడు. అప్పుడు ఆ స్త్రీ వెనక్కి తిరిగి చూసింది. నన్నేనా పిలిచేది అంటే, అవునమ్మా. ఏంటి అని చెప్పి దగ్గరకొచ్చింది. అమ్మా, నా చేయి విరిగిపోయింది. నా చేతికి కట్టు కట్టారు. నేను వంగి నా షూ లేస్ కట్టుకోలేకున్నాను. నా కాలుకి షూ లేస్ ఊడిపోయింది. దయచేసి నాకు ఆ షూ లేస్ కట్టమ్మా అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ అడిగింది, "నేను కట్టాలా?" అంటే, "ఆ! అమ్మా నువ్వు కట్టు. నీకు అభ్యంతరం లేకపోతే కట్టమ్మా" అంటే, సరే అని చెప్పి ఆ స్త్రీ వంగి షూ లేస్ కట్టింది. మరలా అన్నాడు, "ఇంకో షూ లేస్ కూడా ఊడిపోయి ఉందమ్మా. 2 ఊడిపోయినాయి. ప్లీజ్ అమ్మా కట్టమ్మా" అంటే 2 కాళ్ళ షూస్ లేస్ కట్టేసింది. థాంక్ యూ అని చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ మరలా వెళ్ళిపోతుంటే, మరలా పిలిచాడు, "అమ్మా" అనన్నాడు. అప్పుడు ఆమె ఎనిక్కి తిరిగి, "ఏంటయ్యా? ఏం కావాలి?" అంటే, "అమ్మా నేను 3 రోజుల నుండి ఏం తినలేదు. ఆకలిగా ఉందమ్మా. నీ దగ్గర ఏమైనా ఉంటే నాకు పెట్టమ్మా" అని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ దీన ముఖం పెట్టుకొని అనింది, "అయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా నీకివ్వడానికి" అనింది. "అమ్మా డబ్బులున్నా ఇవ్వమ్మా" అని అడిగాడు. "నా దగ్గర డబ్బులు కూడా లేవయ్యా. నేనేమి ఇవ్వలేనయ్యా" అని చెప్పింది. అప్పుడు ఆ వ్యక్తి చాలా దీనత్వంతో, "అమ్మా సహాయం చేయమ్మా" అని అంటాడు. కొన్ని మంది ఉన్నా కూడా ఇవ్వరు కాబట్టి మరలా అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ అనింది, "అయ్యా నా దగ్గరైతే ఇప్పుడు ఏమీ లేదు. దగ్గరలో మా ఇల్లుంది. మా ఇంటికి రండయ్యా. అక్కడ నాకున్నదేదో మీకు పెడతాను" అనింది. అప్పుడు ఆ స్త్రీ తనని తీసుకొని వెళ్తూ వచ్చింది. ఇంటికొచ్చేసింది. ఆ వ్యక్తి ఆమెను వెంబడించి ఇంటికొచ్చేసినాడు. అక్కడ ఇంటి ముందు బయట ఒక పాతబడిన మంచం ఉంటే, ఆ మంచం ఉంచి తను కూర్చోమనింది. తను కూర్చున్నాడు. అప్పుడు ఆమె లోపలికెళ్ళి ఒక పూరి గుడిసె, ఆ గుడిసెలోకెళ్ళి 2 చపాతీలు, కొంచెం ఊరగాయ యేసుకొనొచ్చింది. తీసుకొనొచ్చి, "అయ్యా నా దగ్గర కూరగాయలు కొనటానికి కూడా డబ్బులు లేవయ్యా. అందుకే నేను ఊరగాయ మాత్రం ఉంది. 2 రోటీస్, చపాతీస్ మాత్రం నా దగ్గరుంది. మీకు అభ్యంతరం లేకపోతే తినండయ్యా" అనింది. అప్పుడు ఆయనన్నాడు, "అమ్మా చాలా సంతోషం. నాకిదే చాలా గొప్ప శ్రేష్టకరమైన ఆహారం" అని చెప్పి తింటా ఉన్నాడు. తింటూ మధ్యలో అడిగాడు, "అమ్మా నీ భర్త ఎక్కడా?" అన్నాడు. అయ్యా! అని ఏడ్చేసింది ఆమె. గట్టిగా ఏడ్చేసింది. "ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నీ భర్త ఎక్కడ?" అంటే, "అయ్యా 4 రోజుల క్రితము నా భర్త హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. ఎండలో పని చేసి, చేసి తన ఆరోగ్యం క్షీణించిపోయింది. హి బికేమ్ సిక్. హి హాస్పిటలైజ్డ్" అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేసింది. అప్పుడు ఆయనన్నాడు,
అమ్మా ఏడ్చొద్దమ్మా. దేవుని యందు నమ్ముకుంచమ్మా. దేవుడి మీద భారమేయమ్మా. తప్పకుండా నీ భర్త బాగుపడిపోతాడు అనింది. అదొక్కటే నాకున్న నమ్మికయ్యా, ఆశయ్యా. దేవుడినే నమ్ముకొనున్నానయ్యా అని చెప్పింది. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి తన చేతికున్న కట్టుని విప్పేసుకుంటున్నాడు. అప్పుడామె అడిగింది, "ఏంటి నీ చెయ్యి విరిగిపోలేదయ్యా?" అనంటే, "అవునమ్మా, నా చెయ్యి విరగలేదు. నేను ఒక పెద్ద కంపెనీకి సీఈఓని. నేను పేదవారికి సహాయం చేయాలి. నిజమైన పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశ్యముతో నేను రోడ్లో నిలబడి చాలా మందిని నాకు సహాయం చేయండి అని అడిగాను. అందరూ తిట్టుకుంటూ వెళ్లారు. కొంతమంది పనుందని బిజీగా వెళ్ళిపోయారు. కానీ నువ్వొక్కదానివే నా 2 కాళ్ళ దగ్గరకు వంగి నువ్వు ఏమాత్రం బాధపడకుండా షూలేస్ కట్టి నువ్వంత బాధలో ఉన్నా నన్ను నీ ఇంటికి తీసుకొనొచ్చి నీకున్న దాంట్లో ఆ 2 చపాతీలు నాకు పెట్టావు. నువ్వు నిజంగా గొప్పదానివి. అయితే నేను నీకొక మాటిస్తున్నాను. నీ భర్తకి బిల్స్ ఎన్నయినాయో చెప్పు. నీ భర్త ఏ హాస్పిటల్‌లో ఉన్నాడో చెప్పు. ఆయన ఖర్చులంతా నేను భరిస్తాను. నువ్వు చదువుకొనుంటే నీకు ఉద్యోగం కూడా నా కంపెనీలో నేనిస్తానన్నప్పుడు, ఆ స్త్రీ చాలా సంతోషపడింది. నిజమా అయ్యా? నిజమా? నిజమా? అవునమ్మా. నీవు చేసిన ఈ సహాయమే నీకు మరలా ఇంకో సహాయకంగా వస్తుంది. మీరు ఏ కొలతతో కొలుతురో అదే కొలతతో నేను మీకు కొలిచేదను అని అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. యెస్. మన చుట్టూ ఎన్నో మంది పేదవారు ఉంటున్నారు. ఎన్నో మంది అవసరాలతో ఉంటున్నారు. వారికి మనం ఏం చేయాలంటే, మనకు తగిన విధంగా మనకున్న దానిలో వారికి సహాయం చేయాలి. వారిని ఆదుకోవాలి. వారి కష్ట సుఖాల్లో మనము కొంతైనా పాలు పొందాలి. వారికి హెల్ప్ చేయాలి. అప్పుడు దేవుడు తగిన ప్రతిఫలాన్ని మనకు దయచేస్తాడు. ఆదరించాలి. ఆ స్త్రీ తనకు కష్టమున్నా సరే, ఎదుటి వ్యక్తి కూడా కష్టంలో ఉన్నాడు. తన చెయ్యి విరిగిపోయింది. ఆకలేస్తుందన్నాడు. నాకున్న దాంట్లో నేను పెడతాను అని చెప్పి ఆ స్త్రీ సహాయం చేసింది. తను సహాయం చేసింది 2 రోటీలే. దేవుడు తన జీవిత కాలమంతా సరిపోయే విధంగా వారిని ఆదరించాడు. సహాయం చేశాడు ఆ యొక్క సీఈఓ ద్వారా. నీకు నాకు దేవుడు సహాయం చేయడా? మనం దేవుని యందు విశ్వాసముంచి మనతో ఉన్న పేదవారికి లేదా అవసరతలో ఉన్న వారికి మనం సహాయం చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన అవసరతలను తీర్చుచు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. గొప్పగా ఆశీర్వదిస్తాడు. అదే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మీరు ఏ కొలతతో కొలుతురో అదే కొలతతో మీకు కొలవబడును. ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును అంటాడు దేవుడు. యెస్. మనం ఎప్పుడైతే మనతో ఉన్న వారి అవసరతలు కూడా చూస్తూ వారికి సహాయకరంగా ఉంటామో అప్పుడే దేవుడు మన అవసరాలు కూడా తీర్చడానికి నా బిడ్డ తనకు లేకపోయినా తను సహాయం చేస్తుంది. బైబిల్‌లో మనం ఒకటి చూస్తాం. సారేపాత్ అనే ఊరికి వెళ్ళినప్పుడు ఆ పేద విధవరాలు 2 రోటీలు చేసుకొని ఆ యొక్క కరువుకు తట్టుకోలేక మరణించాలనుకునింది. కానీ ఆ యొక్క దైవజనుడి మాటను విని ఆమె ఆ అప్పములను ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన వాటిని తిని ఆశీర్వదించి 3.5 సంవత్సరము ఆమె కుమారుణ్ణి దేవుడు పోషించాడు. కరువు అంటే ఏంటో తెలియకుండా వారిని పోషించాడు. ఆమె యొక్క పిండి పిసుకు తొట్టెలో ఆ పిండి కొదువు కాలేదు. తన బుడ్డిలో నూనె కరిగిపోలేదు. దేవుడు అలాగా ఆమెను ఆశీర్వదించాడు. మనం కూడా మనకున్న దానిలో ఇతరులకు సహాయం చేసినప్పుడు మనం ఏ కొలతతో కొలిస్తే దేవుడు అదే కొలతతో మనకు దేవుడు కొలుస్తాడు. ప్రార్థన చేసుకొని ఈ మాటలు మనం ముగించుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. ఈ రాత్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. మీరు ఏ కొలతతో కొలుతురో అదే కొలతతో మరలా మీకు కొలవబడునన్నారు. అవును నాయన, ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడునన్నారు. మా చుట్టూ ఎన్నో మంది పేదవారు ఉంటున్నారయ్యా. అయ్యా మీకు వందనాలు. కట్టుకోవడానికి వస్త్రాలు లేక, నివసించడానికి గృహాలు లేక, తినడానికి ఆహారం లేక ఎన్నో మంది ఉంటున్నారు నాయన. అట్టి వారికి మేము మాకున్న దానిలో మేము సహాయం చేయునట్లుగా మా గుప్పిళ్ళను మీరు విప్పండి తండ్రి. రాజా, మేము మిమ్మల్ని ఇచ్చి శోధించినట్లుగా
ఉండగా మీరే సహాయమును దయచేసి నైనా మీకు వందనాలు. మీ ఆశీర్వాదానికి పాత్రలు మగునట్లుగా సహాయమును దయచేయమని యేసు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.